చికెన్ కర్రీ ఎంత టేస్ట్ అండ్ సింపుల్ అండ్ ఎవరికైనా కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దానికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అది సాల్ట్ అండ్ పసుపు వేసి కడిగి నీట్గా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకొని, తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పుదీనా కొంచెం, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మగ్గగానే కస్తూరి మేతి వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలిపేసుకొని మనం కడిగేసుకున్న చికెన్ పీసెస్ని ఈ ప్యాన్లో వేసుకొని నీట్గా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇలా ఆయిల్ ముక్కలకి ఆయిల్ మంచిగా పట్టేటట్టు నీట్గా కలిపేయండి. ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ ప్యాన్ ఎంత ఉంటే అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. ముక్కలకు ఆయిల్ పట్టుద్ది. తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 3 minutes వదిలేయండి. అంతే, కొంచెం కుక్ అయిపోతాయండి. అది స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని నీట్గా ఈవెన్గా కలిపేసుకోండి. ముక్కలకు పట్టే మొత్తం కంప్లీట్గా పట్టేసేయాలండి. ఇలా చూడండి, ఇలా కలిపేసుకొని ఒక 2 minutes క్యాప్ పెట్టేసి వదిలేసేయండి. ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా చూడండి, ఇలా పడుతుంది. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడే కొంచెం వాటర్ తీసేసుకోండి. 1/2 kgకి అయితే నేను ఒక 2 glasses వాటర్ సరిపోతాయండి. చాలా బాగా వస్తుంది గ్రేవీ కూడా. చపాతీ, పూరి, రైస్కి దేనికైనా బాగుంటుంది. ఒకసారి బాయిల్ అయ్యేటప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని హాఫ్ కుక్ అయిపోతుంది. అప్పుడు చిన్న కప్పు నేను కర్డ్ వేసుకున్నానండి. అలాగే ఒక నిమ్మకాయ చిన్నది పిండే సీడ్స్ తీసేసి వేసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, వెండి కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం బ్లాక్ పెప్పర్ కొంచెం అంటే కొంచెం వేసుకున్నానండి. అలాగే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అలా సిమ్లోనే వదిలేసేయండి. ఇలా బాగా ముక్కలు పడతాయి. హై ఫ్లేమ్లో పెడితే ముక్కలకు పట్టదండి, ముక్కలు చప్పగా ఉంటాయి. ఇలా వదిలేసేయండి. అంతే, రెడీ. టేస్ట్ అండ్ సింపుల్ అండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.